ఇది ఒక అమ్మ రాసిన మరణ శాసనం. చెట్టంత బిడ్డల్ని గుండెల మీద పెట్టుకుని ఒక తల్లి బలవన్మరణం. ప్రతి ఒక్కరి గుండెను మెలేసిన విషాదం. సాయంత్రం నుంచి తెల్లవారుజాము వరకు వాళ్ళు పడిన మానసిక సంఘర్షణ మాటల కందరిది. డాడీని ఒంటరిని చేసి అమ్మతో కలిసి చనిపోతున్నామని తెలిసి ఆ సమయంలో పిల్లల గుండెలో చెలరేగిన తుఫానులో తలుచుకుంటేనే కడుపులో పేగేదో మెల్లిగా కలిగింది కదా. రైల్వే స్టేషన్లో వాళ్ళు నడుచుకుంటూ పోయే ఒక దృశ్యం చాలా మంది హృదయాలను కలిచివేస్తుంది. వద్దమ్మా, చనిపోవద్దు అని చెప్పలేని పిల్లల నిస్సహాయత, అలాగని తల్లిని ఒంటరిగా వదిలేసి వెళ్ళలేని ప్రేమ. అమ్మ చనిపోదామని చెప్పింది, చనిపోదామనే త్యాగం, నాన్నను ఒంటరిని చేస్తున్నామనే దుఃఖం, హృదయం ఎంత రంపకు కోతకు గురైందో కదా. ఎన్ని టీఎంసీల కన్నీళ్లు వాళ్ళ కళ్ళల్లో నుంచి కాలిపోయాయి కదా. ఒంటరితనమో మానసిక కుంగుబాటు, కారణం ఏదైతేనే ఒక అమ్మ రాసిన మరణ శాసనంలో తల్లి మాటను కాదనలేక పిల్లలు మాంసపు ముద్దలై పడిపోయారు. కనిపెంచిన అమ్మను కాదనలేక పిల్లలు మిగత జీవులై పడిపోయారు. అన్ని తానే నడిపించే అమ్మ మాటే శిరోధార్యంగా భావించి ఉంటారు. అమ్మ చెప్పిందని చిన్న దెబ్బ తాకితేనే అమ్మ మనసు కళ్ళని. అలాంటిది ఇద్దరు పిల్లల్ని గుండెలకు హత్తుకుని చావుని కప్పుకుని వెళ్తుంటే ఆ తల్లి హృదయంలో ఎన్ని కల్లోల తుఫాన్లు చెలరేగాయి. గుండెలు పిండేసే చర్లపల్లి ఫ్యామిలీ సూసైడ్ ఘటనలో అంతు చిక్కని కోణాలు. సాఫ్ట్వేర్ కంపెనీలో టీమ్ లీడర్ స్థాయిలో ఉన్న ఒక మెచ్యూర్డ్ పర్సన్ ఎందుకు ఇలా చేసింది? చిన్నపిల్లలైతే ఏమో అనుకోవచ్చు, కానీ ఇంటర్ చదువుతున్న పిల్లలు తల్లి నిర్ణయాన్ని ఎందుకు కాదనలేకపోయారు? బంగారం లాంటి బిడ్డల బ్రైట్ ఫ్యూచర్ ని కల్లారా చూడాల్సిన తెలుగు రాష్ట్రాల్లో 2 రోజులుగా ప్రతి ఇంట్లో ఇదే టాపిక్, సోషల్ మీడియాలో ఇదే డిబేట్. విజయారెడ్డి శుక్రవారం సాయంత్రం హాస్టల్స్లో ఉన్న బిడ్డల్ని బయటకు తీసుకొచ్చారు. కారులో చెర్లపల్లి రైల్వే స్టేషన్కు వెళ్లారు. పార్కింగ్ స్లిప్ వెనుక వైపు తనకు బతకాలని లేదని, తాను దూరమైతే పిల్లలు ఒంటరవుతారంటూ సూసైడ్ నోట్ రాసి కారులోనే వదిలేశారు. అదే సూసైడ్ లెటర్ను ఆమె ఫోటో తీసి తన వాట్సాప్లో స్టేటస్గా ఉంచింది. విజయారెడ్డి మొబైల్ ఫోన్లో చివరిగా మాట్లాడిన వారి ఫోన్ కాల్స్, చాటింగ్ వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. ఐటీ కంపెనీలో టీమ్ లీడర్ గా ఉన్న ఆమె బృందంలో 15 మంది పనిచేస్తున్నట్టు గుర్తించారు. వారిలో 2తో ఆమె చాటింగ్ చేసినట్టు నిర్ధారించారు. ఆ 2ని పిలిపించి విచారణ జరిపారు. ప్రాజెక్టులో భాగంగా విజయారెడ్డి తమకు బాధ్యతలు అప్పగిస్తారని, వాటిలో ఏదైనా తప్పు పొరపాటు దొరికినప్పుడు అన్నిసార్లు మాట్లాడే అవకాశం లేనప్పుడు మెసేజ్ చేస్తుంటామన్నారు. కుటుంబంలో విభేదాలు, ఆస్తి తగాదాలపై పోలీసులు ఆరోపిస్తున్నారు. 2007లో సురేందర్ రెడ్డి విజయకు వివాహమైంది. సురేందర్ రెడ్డికి 4 ఏళ్ల క్రితం దుబాయ్లో జాబ్ రావడంతో అక్కడికి వెళ్లారు. ఉప్పల్ డిపో దగ్గర రాఘవేంద్ర నగర్లో ఆమె ఐటీ కంపెనీలో టీం లీడర్. పిల్లలిద్దరినీ హాస్టల్స్లో ఉంటారు. ఉద్యోగరీత్యా పిల్లల భవిష్యత్తు కోసం భార్యాభర్తల మధ్య దూరం ఆమెలో ఒంటరిననే భావన పెంచుంది. అప్పటి వరకు మొండిగా నెట్టుకొచ్చిన పరిస్థితుల ముందు తలవంచాల్సి వచ్చింది. 17 రోజులుగా ఒంటరిదాన్ని అనే ఆలోచన ఆమెను మరింత కుంగతీసింది. స్నేహితులతో ఇదే విషయాన్ని పదే పదే షేర్ చేసుకునేది. ఒంటరిగా ఇంకెంతకాలం అంటూ బాధపడేది. కేసుకు సంబంధించి కొందరిని విచారించి కీలక ఆధారాలు సేకరించినట్టు సమాచారం. ఆత్మహత్యకు కారణం ఒంటరితనమే కావచ్చని అంచనాకొచ్చారు పోలీసులు. ఆత్మహత్యకు ముందు కారులో తల్లి మాటలు ప్రభావం చేసి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. కుటుంబంలో విభేదాలు, ఆస్తి తగాదాలపై పోలీసులు ఆరోపిస్తున్నారు.